ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని కొంచెం అట్లా కూర్చున్నా అండి. ఆ లోపుకే 6:30 అవుతుంది. ఇంకా మా తమ్ముడు అయితే షాప్కి వెళ్ళేసి చికెన్ తీసుకొచ్చేసాడు. పూరీ చేయమన్నాడు. నైటే డిస్కస్ చేశారు మార్నింగ్ ఏం చేసుకుందాం ఈరోజు బ్రేక్ఫాస్ట్ కానీ. ఓకే పూరీ చికెన్ అన్నాను. ఇంకా పూరీ పిండి కలిపేసి నేను ఇంట్లో కసువు ఇట్లా కొట్టేసి బట్టలు వాషింగ్ మిషన్కి వేసి కూర్చున్నాను. ఇంకా ఆలోపే వాడు తీసుకుని వచ్చేసేసాడు. ఇంకా చికెన్ తీసుకొచ్చేసరికి మా వారు చికెన్ చేశారు. చికెన్ నేను చేయను అంటే అలవాటు తక్కువే. ఇంకొకటి పచ్చి స్మెల్కి నాకేంటంటే వామిటింగ్ ఫీల్ వచ్చేసి ఇంకా తినబుద్ధి కదా తర్వాత చికెన్. అందుకని మా తమ్ముడే చేస్తాడు. ఒక 1 or 2 times నేనే చేశాను. అండ్ ఇక్కడ మా బాబు అయితే హాయ్ చెప్తున్నాడు. చికెన్ కర్రీ ఈరోజు మాది పూరి అని చెప్పేస్తున్నాడు. ఇంకా ఇదైతే నా ఈరోజు మినీ వ్లాగ్ అండి. ఇంక తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని అట్లా ఇట్లా ఉన్న తర్వాత బట్టలు ఆరేసేసాను. ఇంకా పిల్లలతో కొంచెంసేపు అట్లా కూర్చున్నాను. పిల్లలు ఏం చేస్తారు కనపట్ల జైత్రిక్ సాంగ్స్ పెడితే పిల్లలు కాసేపు ఎంజాయ్ చేశారండి. ఇంకా వీళ్ళిద్దరు కలిచారంటే వీళ్ళిద్దరిని ఆపలేము. స్కూల్లో కూడా సేమ్ ఇలాగే చేస్తారు. కంప్లైంట్ కూడా వచ్చింది టీచర్ నుండి. ఇద్దరు ఒకే స్కూల్ అండి. మా చెల్లి వాళ్ళ బాబు వాడైతే వాడి పేరు జైత్విక్, వీడి పేరు సాత్విక్.